నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులనైతే ఎన్నుకోవడం జరిగింది. నిజంగానే ఆ అధ్యక్షుల పదవికి వాళ్ళు సరైన వాళ్ళేనా? ఇందుకు అధిష్టానం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు దారి తీస్తుంది? అసలు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనే విషయాల గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను. ఎక్కడ సరే ఈ వీడియో స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు బీజేపీ అధ్యక్షులను పార్టీ హైకమాండ్ అయితే ఎంపిక చేసింది. లాంఛనానికైతే నామినేషన్ల స్వీకరణ ఘట్టం, ఎన్నికల ప్రక్రియ అని కూడా పెట్టేశారు. కానీ బీజేపీ పెద్దలు అనుకోని వారి చేతనే ఇలా నామినేషన్లు దాఖలు కూడా చేయించేశారు. అలా ఏపీకి పివిఎన్ మాధవ్ ను, తెలంగాణకు రామచంద్రరావును నూతన సారథులుగా నియమించడం జరిగింది. ఇద్దరిలో చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారే. అయితే ఇద్దరు పార్టీకి విధేయులే. ఇద్దరు పార్టీ హైకమాండ్ కు నచ్చిన వారే. ఇక హైకమాండ్ మాటను జవదాటరు కూడా వీళ్ళు. పైగా పార్టీకి అంకితమై పనిచేస్తూ ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండడం కూడా ఈ ఇద్దరికి మరో పోలికగా అని చెప్పొచ్చు. అదే సమయంలో ఇద్దరికి క్షేత్రస్థాయిలో సొంతంగా బలం కానీ బలగం కానీ లేదు. అంతేకాదు, దూకుడుగా రాజకీయాలు చేయలేరు అని అంటూ ఉంటారు. ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన పివిఎన్ మాధవ్ కి ఏపీ బీజేపీ పగ్గాలనైతే ఇచ్చింది. ఇక హైకమాండ్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి తెలంగాణలో పగ్గాలు ఇచ్చింది. అలా సామాజిక పరంగా సమతూకం పాటించామని బీజేపీ భావిస్తుంది. కానీ ఈ ఎంపిక వల్ల తప్పులు జరిగాయా అన్న చర్చ కూడా జరుగుతుంది. తప్పు కాదు, కానీ ఉత్సాహంగా ఉన్న తెలంగాణ కార్యకర్తల్లో కొంత నిరాశను కలిగించేలా నియామకం జరిగిందా అన్నదే ఇప్పుడు చర్చ అన్నమాట. ఇక బీజేపీ గ్రాఫ్ గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణలో బలపడుతూ వచ్చింది. ముఖ్యంగా బీసీ నేత అయినటువంటి బండి సంజయ్ పార్టీకి ప్రాణం పోశారు. ఆయన దూకుడే పార్టీకి ఎంత మేలు చేసిందో అందరికీ తెలిసిన విషయమే. అలాగే చూస్తే కనుక ఈటల రాజేందర్ ఈ పదవిని ఆశించారు. ఆయన బీఆర్ఎస్ లో పునాది నుంచి ఉన్నారు. ఇక ఆయనకు సంస్థాగతంగా నిర్మాణం ఏంటో తెలుసు అని కూడా అంటూ ఉంటారు. ఇక ఆయనకు బీఆర్ఎస్ లో చాలా మంది పరిచయం కూడా ఉన్నారు. అలాగే రాజకీయంగా చూస్తే కనుక ఆయన వ్యూహ రచనలో దిట్ట అని కూడా చెప్పవచ్చు. ఇక బీజేపీ ఎదుగుదలకు అది ఎంతో ఉపయోగపడుతుందని కూడా చెబుతూ ఉంటారు. అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విషయం తీసుకుంటే కూడా ఆయన కూడా బీసీ నేతే. ఆయన సైతం జోరుగా పార్టీని నిర్వహిస్తూ ఉంటారు. పార్టీ కోసం ఎందాకైనా అన్నట్టుగా ఆయన కార్యనిర్వహణ అయితే ఉంటుంది. ఇక మీడియా అటెన్షన్ చాలా బాగా చేయగలరు ఆయన. ఇలా పార్టీ బలమైన బీసీ నేతలను ఉంచుకొని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రరావుకు అవకాశం ఇవ్వడం వెనుక వ్యూహం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదని అంటున్నారు. ఇక రామచంద్రరావు ఏపీకి చెందిన సీఎం, తెలుగుదేశం నేత అయినటువంటి చంద్రబాబు నాయుడుకి కొంత సాన్నిహిత్యం ఉన్నవారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయినా సరే తెలంగాణ రాజకీయాల్లో అది ఏ విధంగా ఉపయోగపడేది కాదని అంటున్నారు. ఇక తెలంగాణలో బీజేపీ ఉంది, తెలుగుదేశం అయితే పెద్దగా లేదని చెబుతారు. మరి అలాంటప్పుడు ఎవరు ఉన్నా ఒకటే అన్నది ఉంది. ఇక ఏపీలో చూస్తే బీసీ నేత పివిఎన్ మాధవ్ అయితే టీడీపీ విధానాల కోసం గతంలో పోరాటం చేసిన వ్యక్తి. అయితే 2014 నుంచి 2019 దాకా ఉన్న రాజకీయం వేరని చెబుతూ ఉంటారు. ఇప్పుడు అది కుదరదని అంటారు. ఇప్పుడు టీడీపీ బలం మీద కేంద్రంలోని ప్రభుత్వం ఆధారపడి ఉంది. దాంతో పరిమితంగానే బీజేపీ పాత్ర ఏపీలో ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. పైగా కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి. మరి ఈ పరిమితులు తీసుకొని బీజేపీ కొత్త అధ్యక్షుడు పనిచేయాల్సి ఉంటుంది. ఏపీలో కూడా అంగబలం, అర్ధబలం కలిగిన నేతలు ఎంతో మంది ఉన్నారు. కానీ మాధవ్ కే ఆ ఛాన్స్ వచ్చింది. ఆ విధంగా విధేయతకు పెద్దపీట అని చెబుతున్నారు మాధవ్. అయితే బీజేపీని ఉత్తరాంధ్రలో ఆయన బలోపేతం చేయాల్సి ఉంటుంది. ఇక మొత్తానికి ఏపీలో, తెలంగాణలో ఈ రెండు ఎంపికలు పార్టీ క్యాడర్ అయితే కొంత ఆలోచనలో ఉంచాయని అంటున్నారు. మరి చూడాలి, అటు రాముడు ఇటు మాధవుడు తమ పనితీరుతో ఏ విధంగా ఆకట్టుకుంటారో, ఏమేం చేసి కమలాన్ని ముందుకు నడిపిస్తారో, బీజేపీకి రానున్న రోజుల్లో ఏ రకమైన శుభవార్తలు చెబుతారనేది వేచి చూడాల్సిందే. అటు మాధవ్ కానీ ఇటు రామచంద్రరావు కానీ వీరిద్దరి అధ్యక్షతతో మిగిలిన నేతలందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ అయినట్టే కనిపిస్తుంది. ఇటు చూస్తే కేవలం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఈ రెండు పదవులు కూడా వచ్చాయని కొన్ని టాక్స్ వినిపించాయి. అయితే అదేది కాదని చెప్పి బండి సంజయ్ అయితే నిన్న కొట్టిపడేయడం అయితే జరిగింది. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు చెప్పిన వారికి అధిష్టానం అయితే పెద్దపీట వేసిందా, లేకపోతే ఇదంతా కూడా కేవలం పుకారేనా? కేవలం అధిష్టానం ఏ నిర్ణయం
నిర్ణయం తీసుకుందో, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వారు కాబట్టే ఈ నిర్ణయం తీసుకుందా. అయినా సరే వీరికి కనీసము మీడియా అటెన్షన్ ని కావచ్చు, లేకపోతే ప్రజల్లో బలగాన్ని కావచ్చు, లేదంటే పార్టీని బలోపేతం చేసే శక్తి సామర్థ్యాలైతే ఈ ఇద్దరి మధ్య అయితే ఇంతవరకు అయితే కనపడడం లేదు. ఒకవేళ ఇప్పుడు అధ్యక్ష పదవి వచ్చింది కాబట్టి వీళ్ళలో మార్పు ఏమైనా చోటు చేసుకుంటుందా, బీజేపీని ఎటుగా నడిపిస్తారు, బీజేపీ బలంగా పుంజుకుంటుందా లేకపోతే డీలా పడిపోతుందా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నగా మారిపోయింది. మరి వెయిట్ చేసి చూద్దాం. బలమైన నేతలను కాదని మరి వీరికైతే పెద్దపీట వేయడం అయితే జరిగింది అధిష్టానం. మరి రానున్న రోజుల్లో బీజేపీ పరిస్థితి ఏంటి అనేది మనమందరం కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.